మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కొన్ని పథకాలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళా సంఘాలతో ఆర్టీసీ అద్దె బస్సులు నడపబోతున్నారు. 8వ తేదీన మొదటి విడతగా 50 బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు సీఎం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లిస్తారు. 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటు చేయడం కోసం ఆయిల్ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నారు. 32 జిల్లాల్లో 2 మెగావాట్ల చొప్పున 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కొన్ని పథకాలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళా సంఘాలతో ఆర్టీసీ అద్దె బస్సులు నడపబోతున్నారు. 8వ తేదీన మొదటి విడతగా 50 బస్సులకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు సీఎం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లిస్తారు. 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటు చేయడం కోసం ఆయిల్ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నారు. 32 జిల్లాల్లో 2 మెగావాట్ల చొప్పున 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.